హలో అండి, అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే, ఇంట్లో చిన్నవాళ్ళగా పుడితే ఇలా అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాల్సిందేనా అంటే చిన్నప్పుడు కానీ ఇప్పుడు పెద్ద అయ్యాక కానీ పెళ్ళైన తర్వాత కానీ మనం ఇంట్లో చిన్నవాళ్ళగా పుడితే అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాల్సిందేనా అన్నది ఈరోజు వీడియో అండి. సో ఈరోజు వీడియో మీకు చాలా అందరికీ యూజ్ అవుతుందండి. చిన్నవాళ్ళగా పుట్టిన వాళ్ళకి, అదేవిధంగా పెద్దవాళ్ళగా పుట్టిన వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నవాళ్ళగా పుట్టినంత మాత్రాన అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ అడ్జస్ట్ అవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మొదటిది వచ్చేసి మైండ్ సెట్ అండి. చిన్నప్పటి నుంచి ఈ మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. సో చిన్నప్పటి నుంచి మనము చిన్నపిల్లల్ని ఇంట్లో చిన్నగా వాళ్ళగా ఉన్న వాళ్ళకి అన్నిటికీ అడ్జస్ట్ అవ్వడం నేర్పిస్తూ వస్తూ ఉంటాము. సో చిన్నప్పటి నుంచి నేను ఇంతే అన్న మైండ్ సెట్ వీళ్ళు మార్చుకోవాలి. చిన్నప్పటి నుంచి నువ్వు చిన్నవాడివి కదా, నువ్వు అన్నిటికీ నువ్వు అడ్జస్ట్ కా, నువ్వు చిన్నవాడివి కదా అని మనం పిల్లల్ని కూడా చిన్న చూపు చూడడం, మనం కూడా మైండ్ సెట్ మార్చుకోవాలండి. సో చిన్నప్పటి నుంచి అడ్జస్ట్ అవ్వడం అన్న మైండ్ సెట్ నుంచి మనము బయటికి రావాలి. మొదటిది వచ్చేసి ఇంకా అందులో వచ్చేసి చిన్నప్పటి నుంచి చిన్న వయసులో ఎక్కడెక్కడ అడ్జస్ట్ అవ్వమని, ఒక సైకిల్ అన్నకు తెచ్చిన సైకిలే తమ్ముడిని కూడా వాడుకోమంటారు, లేదంటే అక్కకు తెచ్చిన సైకిల్ని చెల్లెల్ని కూడా వాడుకోమంటారు. చిన్నవాళ్ళగా ఎవరు పుడితే వాళ్ళకి. సో అన్నకు తెచ్చిన సైకిల్ని చెల్లెలకి కూడా వాడుకోమంటారు. ఒకటి అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా రెండవది పుస్తకాలు, అన్నకు తెచ్చిన పుస్తకాలు చెల్లికి, లేదంటే అక్కకు తెచ్చిన పుస్తకాలు తమ్ముడికి. ఇలా బట్టలు కూడా అన్నకు టైట్ అయిన బట్టల్ని చెల్లెలకి, లేదంటే అక్కకు టైట్ అయిన బట్టల్ని చెల్లెలకి, అన్నకు టైట్ అయిన బట్టలు తమ్ముడికి. సో ఇలా బట్టలు కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందే మనము. ఇంకా తర్వాత ఈ బ్యాగులు కూడా పోయిన సంవత్సరంవి ఈ సంవత్సరం తమ్ముడు తీసుకోవాలి. వచ్చే సంవత్సరం అన్నకేమో కొత్త బ్యాగ్ కొనిస్తారు, ఎందుకంటే బుక్స్ ఎక్కువ కదా అని చెప్తారు. ఇంకా చెప్పులు కూడా అన్నకు చిన్నగైన చెప్పులు తమ్ముడు వేసుకోవాల్సిందే, అక్కకు చిన్నగైన చెప్పులు చెల్లెలు వేసుకోవాల్సిందే. ఇంకా బర్త్డేలు కూడా అన్న మొదట పుడతాడు కాబట్టి 1, 2, 3 బర్త్డేలు అన్నకు చేస్తారు. మనకు మాత్రం ఒక బర్త్డే చేసేసి ఇంకా చాలా అంటారు. అంటే అప్పటికే ఇంకా విసుకొచ్చేస్తుంది. ఇంకా టాయ్స్ అంటే బొమ్మలండి. బొమ్మలు కూడా అన్న ఆడుకున్న బొమ్మల్ని మనకు మళ్ళీ తిరిగి వాటితోనే ఆడుకోమంటారు. ఒక క్యారమ్ బోర్డ్ కానీ, బ్యాట్ బాల్ కానీ, తర్వాత చెస్ కానీ, ఇంకా ఇంట్లో ఉంటే చిన్న చిన్న బొమ్మలు, ఇవన్నీ కూడా అన్నకే ఎక్కువగా తెచ్చింటారు. మనకంటూ కొత్తవి ఏమి కొనియరు. అన్నకు తెచ్చిన వాటిని మనం వాడుకోవాలి. ఇలా తల్లిదండ్రులను, చిన్నపిల్లలని వాళ్ళ మైండ్ సెట్ని అన్నిటికీ అడ్జస్ట్ అయ్యే విధంగా చిన్నప్పటి నుంచి అలా పెంచడం వలన వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. మా మైండ్ సెట్ ఇంకా ఇంతే అన్నట్లు అయిపోతుంది. అన్నిటికీ ఇవే కదండి, చాలా ఉన్నాయి. నాకు గుర్తున్నటివి కొన్ని మాత్రం నేను రాశాను. మీరు ఎక్కడెక్కడ అడ్జస్ట్ అయ్యారు అన్నది చిన్నప్పటి నుంచి నాకు కామెంట్ చేయండి. ఇంకా తర్వాత రెండవదిగా వచ్చేసి కొంచెం పెరిగి పెద్ద అయ్యాక కెరియర్ విషయంలో అన్నిటికీ అన్నకు పోటీ చేస్తూ వస్తారు. అన్నయ్య IAS అయ్యాడు, లేదంటే IPS అయ్యాడు, డాక్టర్ అయ్యాడు, లాయర్ అయ్యాడు, సైంటిస్ట్ అయ్యాడు. ఇలా అన్నిటికీ అన్నయ్యను పోల్చడం, కెరియర్ విషయంలో అన్నిటికీ అన్నయ్యతో పోల్చడం మొదలు పెడతారు. ఇంకా అదేవిధంగా అన్నయ్య సైలెంట్గా ఉంటాడు, నువ్వు మాత్రం వైలెంట్గా ఉంటావు. అన్నయ్య ఎటువంటి గొడవలకు వెళ్ళాడు, నువ్వు గొడవలకు వెళ్తావు. అన్న క్యారమ్ బోర్డు ఆడతాడు మంచిగా, అన్న క్రికెట్ బాగా ఆడతాడు. అంటే చిన్నప్పటి నుంచి అన్నకే మొదట క్యారమ్ బోర్డు, అన్నకే పుస్తకాలు, అన్నకే సైకిల్ ఇలా కొనియడం వలన అన్న ఫస్ట్ ప్లేస్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. చిన్నవాడు మాత్రం నేను చిన్నప్పటి నుంచి నేను అడ్జస్ట్ అవుతూ వస్తున్నానని చెప్పి ఇంకా విరక్తి వచ్చేసి చదవడం మానేస్తాడు, ఆడడం మానేస్తాడు. ఇలా కొంచెం పెద్దగా కెరియర్ విషయంలో కూడా అన్న మంచి సైలెంట్ అంటే ఇతడు వైలెంట్గా అవ్వడం మొదలవుతాడు. అంటే నెగిటివిటీని మనమే తల్లిదండ్రులంగా మనమే తీసుకొని వచ్చామని ఒక విషయాన్ని అయితే మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. సో అది సెకండ్ది, కొంచెం పెద్ద అయ్యాక కెరియర్ విషయం. మొదటిది వచ్చేసి చిన్నప్పుడు అడ్జస్ట్ అయ్యే రెండో విషయం కెరియరు. ఇంకా మూడో విషయం వచ్చేసి పెళ్లి విషయంలో
అందరు అలానే ఉంటారని నేనైతే చెప్పడం లేదండి, ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది మాత్రమే అలా ఉన్నారు, ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది మాత్రం నేను గ్యారంటీగా కంపల్సరీగా చెప్తానండి. ఇది ఒకరి అనుభవాలు, కొన్ని అనుభవాల గురించి నేను చెప్తున్నాను. ఇవి అనుభవపూర్వకంగా చెప్పేటివే తప్ప నేను ఊహించుకొని చెప్పేటివి అయితే అస్సలు కాదు. ఇంకా తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నకే ఇస్తారు, ఆఫర్లో ఉండేటివి మాత్రమే మనకు ఇస్తారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మొదట ఏదైనా కొన్నారంటే అది అన్నకే. తర్వాత నెక్స్ట్ అన్న వద్దు అనుకున్నప్పుడు మాత్రమే నెక్స్ట్ మనకు వచ్చేస్తుంది. ఇంట్లో చిన్నవాళ్ళగా ఉన్న వాళ్ళకు వస్తుంది, అన్న లేదా అక్క ఎవరైనా. సో వద్దు అనుకున్నది మాత్రమే మనకు వస్తుంది. ఇంకా తర్వాత కొంచెం పెద్ద అయినాక వచ్చేసి పెళ్లి విషయంలో వాళ్ళు చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఈ విషయంలో ఇంట్లో 2-3 ఉంటారు, తల్లిదండ్రులు, అన్న అక్క ఉంటారనుకోండి. సో వాళ్ళు చెప్పిన వాళ్ళనే మనం పెళ్లి చేసుకోవాలి. వాళ్ళకు నచ్చినట్టు మనం ప్రవర్తించాలి. వాళ్ళకు నచ్చినట్టు ప్రవర్తించకపోతే మనల్ని ఇష్టపడరు. ఇంకా అదేవిధంగా మన దగ్గర డబ్బులు ఏమీ ఉంచరు, ఖర్చు చేస్తారని. కనీసం నేను వేసుకునే బట్టలు కూడా వాళ్ళు సెలెక్ట్ చేసినవి మనం వేసుకోవాలి. అలా కాకపోతే అందరూ ఎన్నో మాటలు అనేస్తారు, తిడతారు. ఇంకా అంత మాత్రమే కాక చెప్పిన మాట విన్నడు అన్న ముద్రను మన ఇంట్లో చిన్నపిల్లల పైన వేసేస్తారు. చెప్పిన మాట వీడు అస్సలు వినడు, ఏది ఒప్పుకోడు, అంత ఈజీగా ఒప్పుకోడు, అన్నిటికీ గొడవ పడతాడు. అంటే అన్ని ప్రిఫరెన్స్ మొదటి వాళ్ళకే ఇవ్వడం మొదలైన తర్వాత ఇంకా చిన్నవాడు మాట వినడు అన్న ఇతనికి నచ్చకపోవడం వలన చిన్నవాడు మాట వినడు, చేస్తాడు, గొడవ పడతాడు అన్న ముద్రను ఇంకా వేసేస్తారు, సీల్ వేసేసినట్టు వేసేస్తారు. సో అది ఇంకా పెళ్ళి తర్వాత ఈ పెళ్ళి విషయంలో కూడా ఇంట్లో చిన్నవాళ్ళగా ఉన్న వాళ్ళను చేసుకోవడానికి ఇష్టపడరండి ఎవరు, చాలామంది. ఎందుకంటే ఆ పైన వాళ్ళు తోడుకోడలు ఉంటుంది, లేదంటే బ్రదర్స్ ఉంటారు అని చెప్పేసి వాళ్ళలాగానే మనం అనే జీవన శైలి మనకు పెడతారు, రిస్ట్రిక్షన్స్ పెడతారని చెప్పేసి చిన్నవాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. మొన్న రీసెంట్గా నాకు ఒకరు ఫోన్ చేస్తే ఒక అమ్మాయిని అడిగితే చెప్తుంది, ఇంట్లో చిన్నవాళ్ళని అయితే చేసుకోవడానికి ఇష్టం లేదు అన్నట్టు డైరెక్ట్గా చెప్పేసింది. అలా ఉందన్నమాట ఇప్పుడు జరగబోయేటటువంటి రోజుల్లో. సో అది 5th వన్ వచ్చేసి పెళ్లి తర్వాత జీవితం. మనకు వచ్చిన భాగస్వామి కూడా మనల్ని చిన్న చులకనగా చూడడం మొదలు పెడతారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా ఓకే. సో ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అప్పటి నుంచి చిన్న చూపు చూస్తూనే ఉన్నారు కాబట్టి వీళ్ళు వచ్చిన తర్వాత కూడా అలానే జరగడం వలన వీళ్ళకు కూడా అలానే అవుతుంది. అంత మాత్రమే కాకుండా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు కూడా అలానే చులకనగా మాట్లాడడం మొదలవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మొదట వాళ్ళకు చెప్పి మనం వెళ్ళాలి, చెప్పకుండా మనము వాళ్ళకు వెళ్ళకూడదు. మనం ఏ పని చేసినా వాళ్ళకు చెప్పాలి. వాళ్ళు మాత్రం ఏదైనా పని చేస్తున్నారంటే మనకెవరికి చెప్పరు, మనం చేస్తే మనం చెప్పి చేయాలి. ఇంట్లో చిన్నవాడేనని చెప్పి తప్పు వాళ్ళదైనా మనల్ని చిన్నవాళ్ళనే నిందిస్తారు. ఏదైనా చిన్న పొరపాటు చేసినా అందరూ నిందిస్తారు. వాళ్ళ తర్వాతనే మనకు ఏదైనా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేది ఉండదు. వాళ్ళకి చెప్పిన తర్వాతనే మనం నిర్ణయం తీసుకోవాలి, సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి ఉండదు. తల్లిదండ్రులకు చెప్పాలి, అండ్ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు, అక్క లేదా అన్న, వదిన లేదా బ్రదర్, వాళ్ళకందరికి చెప్పిన తర్వాతనే మనం డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు చెప్పకుండా మనం ఏదైనా డెసిషన్ తీసుకుంటే తిట్టేస్తారు. మన సొంతంగా నిర్ణయం తీసుకునేది మనకు స్వేచ్ఛ అయితే ఉండదు. ఇంకా ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. మనం ఇలా చిన్నప్పటి నుంచి అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి జీవితం మీద విరక్తి వస్తుంది. మీకు కూడా ఇలానే ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి జీవితం మీరు కూడా అనుభవించి ఉంటే మాత్రం ఒక కామెంట్ చేయండి, మా జీవితం కూడా ఇలా ఉందని. అందరూ అలా ఉన్నారని కాదు, కొంతమంది ఉన్నారు, కొంతమంది చిన్న వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.